హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వేరియబుల్స్. జనరల్గా మనం వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాం? స్టోర్ ఏ వాల్యూ అనుకో, ఇందులో మెమరీ లొకేషన్లో. సో వేరియబుల్ ఈజ్ ద నేమ్ దట్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు మెమరీ లొకేషన్. పైథాన్ వేరియబుల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఐడెంటిఫైయర్ అని కూడా మనం అనొచ్చు. సో యూజ్డ్ టు హోల్డ్ ఏ వాల్యూ, అంటే స్టోర్ ఏ వాల్యూ. ఒక వాల్యూని స్టోర్ అంటే మనం ఫర్దర్గా యూజ్ చేసుకునే వాల్యూ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ ద్వారా ఎప్పుడంటే అప్పుడు మనం యాక్సెస్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మనకి పైథాన్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అది ఏంటంటే మనం డేటా టైప్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు వేరియబుల్లో ఇప్పుడు ప్రైజ్ అనే ఒక వేరియబుల్, దీంట్లో నేను 100 అనేది స్టోర్ చేస్తున్నాను. సో ప్రైజ్కి 100 అనే వాల్యూ అసైన్ అయిపోద్ది. ట్యాక్స్ అనే వేరియబుల్ ఉంది, దానికి నేను 18 స్టోర్ చేస్తున్నాను. సో దీంట్లో 18 అనే వాల్యూ అసైన్ అయిపోద్ది. దీనికి ఒక ఆపరేషన్ అంతే. ఈ టోటల్ మైనస్ ప్రైజ్ కాదు, టోటల్ ప్రైస్ అంటే జస్ట్ మనకి హైఫెన్ సింబల్ అనమాట. టోటల్ ప్రైస్ ఈక్వల్స్ టు ప్రైస్ ప్లస్ ట్యాక్స్. ఈ ప్రైస్ ఎంత? 100 ప్లస్ 18. సో 118 మనకి అవుట్పుట్ అదే ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ. ఆ వేరియబుల్ని మనం ఈ వేరియబుల్ ఏమో స్టోర్ అవుతుంది, 118 స్టోర్ అవుతుంది. అదే మనం ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ. సో దీనిలాగే మనం ఇందాక కూడా డిస్కస్ చేద్దాం. ఏంటి? u ఈక్వల్స్ టు 1 అని, p ఈక్వల్స్ టు 2 అని, u ప్లస్ v అని. సేమ్ అలాగే ఇది కూడా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే x అనే వేరియబుల్కి మనం 10 అసైన్ చేసాం. సో ఇట్ ఈజ్ అన్ ఇంటీజర్. y అనే వాల్యూకి మనం గీక్స్ అనే ఇచ్చాం. సో ఇట్ ఈజ్ ఎ స్ట్రింగ్. z అనే వాల్యూకి మనం 20 ఇచ్చాం. సో ఇట్ ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్. చూసుకోండి, xలో 10 ఉంది, yలో గీక్స్ ఉంది, మెమరీ లొకేషన్లో మనకి ఇక్కడ స్టోర్ అయ్యాయి, జెడ్లో మనకి 20 స్టోర్ అయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే w ఈక్వల్స్ టు z. ఆల్రెడీ జెడ్లో ఏముంది? 20 ఉంది. సో ఇప్పుడు w ఈక్వల్స్ టు z కాబట్టి wలోకి ఏమి వస్తుంది? z యొక్క వాల్యూ. సో ఏంటి? w ఈక్వల్స్ టు 20. ఇక్కడ లాస్ట్కి మనం ఎప్పుడైతే సరే ఇక్కడ చూడండి, x ప్రింట్ చేసాం. x వాల్యూ ఎంత? 10 ఉంది కాబట్టి 10 ప్రింట్ అయింది. ఓకే. y వాల్యూ ఎంత? మనం ఒక స్ట్రింగ్ ఇచ్చాం గీక్స్ అని, అదే ఉంది. ఓకే. నెక్స్ట్ z వాల్యూ ఎంత? 20. ఓకే. మనకి w ఎంత? 20. మనకు వచ్చింది ఎంత? 30. ఎలా వచ్చింది? ఇక్కడ చూడండి, మనం మళ్ళీ w ఈక్వల్స్ టు 30 అని ఇచ్చాం. సో ఇందులో మనకి 20 ఉండొచ్చు, కానీ మళ్ళీ మనం w ఈక్వల్స్ టు 30 అని ఎప్పుడైతే అసైన్ చేస్తామో ఈ 20 అనే వాల్యూ మనకి వెళ్ళిపోతుంది. సో wలో ఏం స్టోర్ అయింది? 30 స్టోర్ అవుతుంది. మీకు కావాలంటే టైప్ చేసి చూద్దాం. x ఈక్వల్స్ టు 10, y ఈక్వల్స్ టు, వీడేంది ఊకే వీని పేరు ఇస్తాడు అనుకుంటారు కావచ్చు. సో నేను నా పేరు ఇస్తున్నా, మీరు మీ పేరు ఇచ్చుకోండి. నాకంటే మంచి పేరు ఏది దొరకలేదు. మీకేమన్నా దొరికితే మీ పేరు ఇవ్వండి, లేదంటే నా పేరునే చూడండి. ఓకే. సో మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. z ఈక్వల్స్ టు ఎంత? 20 ఇచ్చాం కదా. ఓకే. సో w ఈక్వల్స్ టు z. మనం ఫస్ట్ అయితే ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ x ఎక్స్, తర్వాత y, తర్వాత జెడ్ పైన రావాలి, సారీ. నెక్స్ట్ ఏంటి? డబ్ల్యూ. ఓకే. రన్ చేస్తే మనకేమొచ్చింది? ఎక్స్ వాల్యూ 10. ఓకే. y వాల్యూ స్ట్రింగ్, నా పేరు ప్రభాస్. ఓకే. సో జెడ్ వాల్యూ 20. ఓకే, రైట్. w వాల్యూ 20. ఎలా? w ఈక్వల్స్ టు జెడ్. జెడ్లో ఎంత ఉంది? 20. సో wలో ఏం స్టోర్ అవుతుంది? 20. ఇప్పుడు మనం ఇక్కడ w ఈక్వల్స్ టు 30 అని ఇచ్చాం. మళ్ళీ రన్ చేస్తే కళ్ళు పెద్దవి చేసి చూస్తే wలో 30 ఉంది, ఇందాకేముంది? 20 ఉంది. సో ఎలా అంటే ఇక్కడి వరకు మనకి w ఈక్వల్స్ టు 20. ఎందుకు? w ఈక్వల్స్ టు జెడ్ కాబట్టి, జెడ్లో 20 ఉంది కాబట్టి, ఆ జెడ్లోని 20 వాల్యూ మనకి wలోకి వచ్చింది కాబట్టి ఆ wలోకి ఇప్పుడు 20 అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేసాం? wలో 30 వాల్యూని స్టోర్ చేసాం. సో మనకి 20 అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక హౌస్ ఉంది, హౌస్లో ఒకడు రెంట్కుంటున్నాడు, ఒక 6 months ఉన్నాడు. ఆ 6 months వరకు వీడే రెంట్కున్నాడు కాబట్టి ఇందులో ఉండే పర్సన్ P1 అనుకుందాం. సో కిరాయి రెంట్ ఎవడు కడతాడు? పర్సన్ P1 కడతాడు. ఇప్పుడు 6 months అయిపోయిన తర్వాత ఇంకొక పర్సన్ వచ్చాడు, వాడు P2 అనుకుందాం. సో ఇప్పుడు ఆ ఇంట్లో ఎవడు ఉంటున్నాడు? P2 ఉంటున్నాడు. ఇప్పుడు రెంట్ ఎవడు కట్టాలి? P2 కట్టాలి.
ఎందుకు? వీడే ఉంటాడు ఇంట్లో కాబట్టి. T1 కడతాడా? కట్టడు. ఎందుకంటే వాడు వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినోడు ఎందుకు కడతాడు? సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడి వరకు జెడ్ వాల్యూనే మనం అసైన్ చేసాం కాబట్టి జెడ్లో ఎంత ఉందో అదే ఉంటుంది. తర్వాత మనం కొత్త వాల్యూని ఇచ్చాం కాబట్టి కొత్త వాల్యూ స్టోర్ అవుతుంది. నువ్వు కావాలంటే ఇక్కడ W=40 అని ఇచ్చావనుకో 30 వెళ్ళిపోతుంది, 40 ఉంటుంది. సో మనకి చూడండి 40. సో ఇక్కడ ఏంది? ఫస్ట్ జెడ్ అంటే 20ని పెళ్లి చేసుకున్నది W, 20తో డైవర్స్ అయిపోయింది. తర్వాత 30ని పెళ్లి చేసుకుంది. 32ను కూడా కొంచెం గొడవలు అయినాయి. సో మనకి కలవలేదు, ఇద్దరికి మ్యాచ్ కలదు, జాతకాలు కలవలేదు. అంటే పెళ్ళైనాక ఎందుకు కలదా అంటే సరే. తర్వాత 40ని పెళ్లి చేసుకుంది కాబట్టి మనకి వాల్యూ 40 ఇప్పుడు. సో ఇలా మనం వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మళ్ళీ మనం చేసుకునేవి మళ్ళీ వచ్చాయి చూసాము, రిపీట్. ఓకే చూడండి, యూజింగ్ ఏ వేరియబుల్ వితౌట్ అసైనింగ్ ఇట్ కాజెస్ అన్ ఎర్రర్. ప్రింట్ ఎక్స్ నేమ్ ఎర్రర్, నేమ్ ఎక్స్ ఈస్ నాట్ అసైన్డ్. ఎందుకు ఎక్స్ వచ్చింది మనం ఇక్కడ చూద్దాం. ఒకటి ERINT ప్రింట్ ఏ రన్ కొడితే ఏమొచ్చింది ఇక్కడ వరకు ఓకే మనకి. ఇక్కడ ఏమొచ్చింది? ఎర్రర్. ఎందుకు? చూడండి, నేమ్ ఏ ఈస్ నాట్ డిఫైన్డ్ అంటే మనకి ఏం చెప్తుంది? అరే నాని బంగారం, నువ్వు ఏ అనే వాల్యూ నీ ప్రోగ్రాంలో అసలు దానికి ఏం వాల్యూ ఇవ్వలేదు, ఏం దాన్ని నువ్వు ఎట్లా ప్రింట్ చేస్తావురా అని అడుగుతుంది. సో మనం ఏం చేయాలి? ఇది కావాలనుకుంటే దానికి ఎంతో కొంత ఇచ్చి పడేయాలి. సపోజ్ 4 ఇచ్చావు కాబట్టి రన్ చేస్తే 4 అనేది వస్తుంది. నువ్వు 4 ఇవ్వలేదనుకో, రన్ చేసినావు అనుకో, ఏమొస్తుంది? ఇట్లా ఎర్రర్ వస్తుంది. సో అంటే వాల్యూని అసైన్ చేయకుండా మనం ఒక వేరియబుల్ని యూజ్ చేసుకోరాదు అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కాలేజీలో చదువుతున్నావు, నీకు ఆ కాలేజ్ ఐడి కార్డే ఉంటుంది, నువ్వు ఆ కాలేజీలో నీకే ఉంటుంది. నువ్వు పక్క కాలేజీలోకి పోయినావు అనుకో, ఆ కాలేజ్ ఐడి కార్డు ఉండాలి. ఆ కాలేజ్ ఐడి కార్డు నీ కార్డు ఎందుకు ఉంటుంది? నువ్వు చదవనప్పుడు కదా. ఏందో ఇప్పుడు ఏం చెప్తాను నేను, ఎక్కడెక్కడ ఏర్కొస్తాను ఎగ్జాంపుల్స్ అనుకుంటారు. సరే చిన్న కొంచెం ఏమనుకోకండి. ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, చేసుకుని వాళ్ళు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. ఇంకా తర్వాత మంచి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో చేద్దాం. మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఇంకా చాలా తీసుకొస్తూ ఉంటా. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.